మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మహబూబాబాద్ లో ఒక ఘటన చోటు చేసుకుంది సార్. ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ఒక ప్లాన్ చేసింది. కాకపోతే భర్త తప్పించుకున్నాడు. చివరికి ఆ భార్య అండ్ ప్రియుడు వీళ్ళిద్దరే గ్రామస్తులకు దొరికితే వాళ్ళు చితకబాదారని కూడా చెప్తున్నారు. సో ఈ మధ్య కాలంలో అసలు భర్తల్ని భార్యలు చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని చెప్పేసి చాలా మంది కూడా వాపోతున్నారు. మరి మహబూబాబాద్ ఘటనలో ఏం జరిగింది? నిజంగా ఇండియాలో భర్తల్ని చంపుతున్న భార్యల సంఖ్య పెరిగిపోతుందా? ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏమన్నా రిపోర్ట్ ఉందా? మరి ఎలా చంపుతున్నారు? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ముందుగా మహబూబాబాద్ డిస్టిక్ లో జరిగిన ఈ హత్యాకాండ చూద్దాము. అంటే హత్య ప్రయత్నం, ఇది నిజానికి చంపలేదు. అయితే ఇది విచిత్రమైన కేసుగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఏంటంటే భర్తల్ని భార్య ప్రియుడు కలిసి చంపేస్తున్నారు. అయితే నిద్రపోతున్నప్పుడు చంపేయడం ఎక్కువ జరుగుతుంది, మనం చూస్తున్నాం. మనకు అనేక కేసులు భర్త నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రిలో భార్య ప్రియుడు కలిసి దిండుతో అదిం పెట్టేయడము, కత్తితో పొడి చేయడము, లేకపోతే గొంతుకి వైర్గా బిగించి చంపేయడము, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. సో ఇక్కడ కూడా అలాగే ప్లాన్ చేశారు. కానీ ఆ భర్త మరి అతను కొద్దిగా బలంగా ఉండడం, లేకపోతే చాలామంది ఏంటంటే లైట్ స్లీపర్స్ ఉంటారు, చిన్న అలికడు వచ్చినా నిద్ర లేసేస్తారు. అలాగా ఇతను సకాలంలో మేడుకోవడం, లేకపోతే వీళ్ళిద్దరు కొంత వీక్గా ఉండడం, లవర్ అండ్ ఈమె, ఇక ఏదైనా కారణాలతో మొత్తానికి అతను బయటపడగలిగాడు. సో దాని తర్వాత ఊర్లో వాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. సో ఈ సంఘటన అసలు ఎలా జరిగింది, ఈమె ఎవరు, అతను ఎవరు, లవర్ ఎవరు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత డేటా గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా భార్యలు భర్తను చంపేస్తున్నారనే చర్చ జరుగుతుంది కదా, అది నిజమేనా, డేటా కరెక్టా, డేటా ఏం చెప్తుంది అనే విషయాలను మనం మాట్లాడదాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే మహబూబాబాద్ జిల్లాలో ఒక గడ్డిగూడు అంటారు ఆ గ్రామం. ఈ గ్రామం నడివాడ గ్రామ శివారులో ఉంటుంది అనమాట. ఈ గ్రామం గడ్డిగూడు అంటారు. ఇక్కడ ప్రసాదు, రష్మిత అని భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళకి 5 ఏళ్లకు ముందు పెళ్ళయింది. వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె ఈ రష్మిత అనే ఆవిడ ఇన్స్టాలో యాక్టివ్గా ఉండడం, ఇన్స్టాలో మెసేజ్లు, అలాగా ఈమె పోస్టులు పెట్టడం, వీడియోలు తీసి పెట్టడం, ఇవన్నీ చేస్తుంది. దాంట్లో సహజంగానే అబ్బాయిలు అట్రాక్ట్ అయ్యి ఈమెకి లైకులు కొట్టడం, ఈమెకి మెసేజ్లు పెట్టడం చేస్తున్నారు. అలాగా అనిల్ అనే ఒక అబ్బాయి, ఆ అబ్బాయిది కూడా సేమ్ జిల్లా, కొత్తగూడ విలేజ్. సో ఆ అబ్బాయి పరిచయం అయ్యాడు ఈమెకి. ఆ అబ్బాయి కొంత యంగ్గా ఉండడం, అట్రాక్టివ్గా ఉండడం, తనంటే బాగా ఇంట్రెస్ట్ చూపించడంతో మెల్లమెల్లగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలై అఫైర్కి దారితీసింది. భర్త లేనప్పుడు ఇతను రావడం, కలవడం ఇలాగా జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య అఫైర్ అయితే నడుస్తుంది. ఈ క్రమంలో భర్తకి ఇది తెలిసిపోయింది. భర్త మందలించడం, గొడవలు మొదలైన భార్యాభర్త మధ్య. సో దాంతో ఇతన్ని లేపేద్దామని డిసైడ్ అయ్యారు, భర్తని లేపేద్దామని డిసైడ్ అయ్యారు. సో ఈమె ఒక ప్లాన్ చేసింది. అదేంటంటే అతను అర్లీ మార్నింగ్ బాగా గాఢంగా నిద్రపోతుంటాడు. ఆ టైంలో నువ్వు వస్తే మనం నిద్రలోనే చంపేద్దామని అతనికి చెప్పింది. అతను కూడా ఓకే అన్నాడు. సో ఇతను అర్లీ మార్నింగ్ ఒక 3:30, 4 ప్రాంతంలో అతను వచ్చాడు. ఇంట్లోకి వెళ్ళారు. భర్త మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఈ భార్య అతన్ని గట్టిగా కాళ్ళు చేతులు కట్టేయడానికి ముందు ప్లాన్ చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళ ప్లానింగ్ పర్ఫెక్ట్గా లేదనమాట. సో కట్టేయడానికి ఎప్పుడైతే ఇచ్చేసారో అతను పెనుగులాడడం మొదలుపెట్టాడు. ఈ లోపల ఇతను గాబరా పడిపోయి, లవరు అనిల్ అతని పేరు, లవరు కత్తి తీసుకొని పొడిచాడు. పొడిచినప్పుడు ఈ గొంతు కొద్దిగా ఇదైంది, చెవు దగ్గర బాగా గాయమైపోయింది, కాళ్ళు చేతులు కూడా గాయాలైపోయినాయి. అయితే అతను వీళ్ళిద్దరిని పెనుగులాడి కేకలు గట్టిగా కేకలు పెట్టడం వల్ల వీళ్ళు కూడా కంగారు పడిపోయారు. అతను అంత స్థాయిలో పెనుగులాడి రియాక్ట్ అవుతాడని వీళ్ళిద్దరూ ఊహించలేదు. దాంతో అతను గట్టిగా శక్తి అంతా కూడా తీసుకొని వీళ్ళిద్దరిని దొబ్బేసి బయటికి పరుగులెత్తాడు అరిస్తూ. దాంట్లో అది విలేజ్ కదా, చుట్టుపక్కల వాళ్ళు కేకలు విని బయటకు వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకునేశారు. ఎవరిని, రష్మిత అని అనిల్ని పట్టేసుకున్నారు. అనిల్ని చెత్తగొట్టారు. చెత్తగొట్టి వీడియో తీశారు, అతన్ని మాట్లాడిచ్చారు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు నువ్వు ఎవడరా, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు చంపడానికి అటెంప్ట్ చేసావని. ఈ లోపల పోలీసులు వచ్చి ఇతన్ని పోలీసులు వచ్చారు, వీళ్ళని కూడా పోలీసులకు అప్పగిచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఆ గ్రామస్తులు విచారిస్తున్నారు కదా అనిల్ని, కొట్టి అతను మాట్లాడలేకపోతున్నారు. బాగానే కొట్టేసినట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే కోపం ఉంటుంది కదా ఈ స్థాయిలో.
ఎవడో వచ్చి మన ఊర్లో భర్తని ఇలా చంపడానికి ట్రై చేశాడు, కొద్దిగా అంటే అతను యాక్టివ్గా లేకపోయింటే చనిపోయేవాడే. అతని అదేదో అంటారు కదా, లక్ బాగుంది ప్రాణం ఇంకా ఉంది కాబట్టి అతను బతికాడు. సో మొత్తానికి అతనికి సీరియస్ గాయాలై తర్వాత పోలీసులు వచ్చారు. అతను ముందుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మెడికల్ లీగల్ కేసుగా పెట్టారు. వీళ్ళిద్దరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని విచారిస్తున్నప్పుడు వీళ్ళు సింపుల్లీ 2 కారణాలు ఇక్కడ. ఒకటి, భర్త అడ్డుగా ఉన్నాడు తన వ్యవహారానికి అనేది ఒకటైతే, రెండోది భర్తను లేపేస్తే భర్త ఆస్తి కూడా మనకు వస్తుంది కాబట్టి మనకు ఆస్తి ఉంటుంది, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు అనేది. జనరల్గా లవర్స్ ఏం చేస్తారంటే చంపాలనుకున్నప్పుడు ఇవి ఆలోచిస్తారు, అంటే వీడిని చంపితే వీడు ఆస్తి ఎంత వస్తుంది మనకి అనేది. ఓన్లీ ఇక్కడ లైంగిక అంటే సెక్స్ మాత్రమే మ్యాటర్ కాదు, ఆస్తి కూడా చాలా విషయాల్లో చాలాసార్లు. సో అలాగే లేపేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే, మనమే అనేక టాపిక్లు చెప్పుకున్నాం. మామూలుగా ఏంటంటే భర్తలు భార్యను చంపినప్పుడు అది పెద్ద న్యూస్ కాదు, ఎందుకంటే అది నార్మలైజ్ అయిపోయింది మనకి. ఓకే, భర్త భార్యను చంపాడంటే మనం ఎవరు కూడా పెద్దగా స్పందించాం, ఎందుకు అలవాటు అయిపోయింది. కానీ భార్య భర్తను చంపిందంటే స్పందిస్తాం ఇమీడియట్గా, ఎక్కడ ఏంటని. జనాలు కూడా వీడియోలు చూసేది, న్యూస్ చదివేది కూడా ఇవి చదువుతారు. ఇప్పుడు భార్యను చంపిన భర్త అని పెట్టామనుకో టైటిల్, ఎవడు పెద్ద మామూలు అని పట్టించుకోడు. అదే భర్తని చంపిన భార్య లవర్తో కలిసి అంటే వాడు కనీసం చూస్తారు. అందువల్ల ఏంటంటే మీడియా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది ఈ మధ్యకాలంలో. అయితే డేటా చూసినప్పుడు ఎలా ఉంది అనుకున్నప్పుడు ముందుగా మనకేంటంటే ప్రాబ్లం, ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అఫీషియల్గా క్రైమ్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి డేటా ఇస్తుంది మనకి. అది సపరేట్గా లేదు, ఒక సెక్షన్ పెట్టాలి కదా. భార్యల చేతిలో చనిపోయిన భర్తలు అనే ఒక సెక్షన్ పెట్టి ఇవ్వాలి మనకు. ఏ రాష్ట్రంలో ఎంతమంది భార్యలు ఎంతమంది భర్తలను చంపారనేది ఇవ్వాలి కదా, అది లేదు అక్కడ. లేనందువల్ల ఏమవుతున్నాయి, క్రాస్ రిఫరెన్స్ మొత్తం వెతికి డేటాని అందులో డీటెయిల్లోకి వెళ్ళి భార్యల చేతిలో భర్తలు ఎంతమంది చనిపోతానో లెక్కేసి చేయాలి. అలా లెక్కేసి చేస్తే 2020 నుంచి 2024 వరకు 5 రాష్ట్రాల లెక్కలు మాత్రం తీసుకుంటే, 5 రాష్ట్రాలు ఏదంటే ఎక్కువగా అక్కడే జరుగుతున్నాయి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ఈ 5 రాష్ట్రాల్లో 20 నుంచి 24 వరకు 785 మంది భర్తల్ని భార్యలు చంపారు. అంటే 5 ఏళ్లకి 5 రాష్ట్రాల్లో ఇంత, అంటే సంవత్సరానికి 157 మంది ఈ రాష్ట్రాల్లో చంపారు. అయితే కొన్ని ఆర్గనైజేషన్స్ దీని మీద పనిచేసిన వాళ్ళు డేటా కలెక్ట్ చేశారు. వాళ్ళు చెప్పేది ఓవరాల్గా ఈ పీరియడ్లో ఏంటంటే దాదాపు 300 మంది భర్తల్ని భార్యలు ఎవ్రీ ఇయర్ చంపుతున్నారని వీళ్ళు చెప్తున్నారు. అంటే యావరేజ్లో 32 గంటలకి ఒక భార్య ఒక భర్తను చంపుతుంది అనేది ఈ డేటా చెప్తుంది. అయితే ఈ డేటా ప్రకారం ఏ రకంగా చంపుతున్నారు భార్యలు అంటే 40% పాయిజన్ ఇచ్చి చంపుతున్నారు. ఎందుకంటే ఇది ట్రెడిషనల్గా స్త్రీలు చేసే హత్యలు ఒక రకం ఉంటే మగవాళ్ళు చేసే హత్యలు వేరే రకం ఉంటాయి. స్త్రీలు ఏంటంటే నిశ్శబ్దంగా చంపుతారు, వాళ్ళు పబ్లిక్గా పోయి కత్తులతో పొడిసో గన్లతో కాల్చో చంపడం చరిత్రలోనే తక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్, వాళ్ళ చేతిలో పని విషం పెట్టేస్తారు. అలాగా 40% ఈ హత్యల్ని ఏమంటారంటే మ్యారిటీసైడ్ అంటారు, లేదా స్పౌజల్ హోమిసైడ్ అని కూడా పిలుస్తారు. ఈ మ్యారిటీసైడ్ అంటే మ్యారేజ్ ద్వారా చనిపోయేవి, వీటిని మ్యారిటీసైడ్ అంటారు అన్నమాట. ఇలాగా 40% పాయిజన్ అయితే 25% గొంతు బిస్క్ చంపేయడం, లేకపోతే దిండు అదుము చంపేయడం, ఇది స్ట్రాంగులేషన్ అంటారు 25%. ఇక 15% కాంట్రాక్ట్ కిల్లింగ్స్, ఇది మనకి వేరే సుపారీ గ్యాంగ్స్ని పెట్టి చంపించడం, ఇది 15% ఉందన్నమాట. మనకి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన సోనం రఘువంశీ కేసు, ఆమెది మధ్యప్రదేశ్ ఇండోరు, ఆమె అక్కడ మిజోరాం, అది అక్కడికి తీసుకెళ్ళి చంపించింది కదా భర్తని. సో అది బాగా పాపులర్ అయింది. అట్లాగే ఉత్తరప్రదేశ్లో ముస్కాన్ రస్తోగి, ఆమె భర్తను చంపి డ్రంపులో పెట్టి సిమెంట్తో వేసేసి కాంక్రీట్ వేసేసింది, ఇది కూడా బాగా పాపులర్ అయింది. ఇలాగా పాపులర్ అవ్వడం, సెన్సేషన్ అవ్వడంతో మనకి భార్యలు భర్తల్ని ఎక్కువ చంపుతున్నట్టు ఉంది. ఏదేమైనా ఒక రఫ్ డేటా ప్రకారమైన సంవత్సరానికి 300 మంది భర్తల్ని భార్యలు చంపుతున్నారు. కారణాలు ఏంటి?
ఈ భర్తలు ఎందుకు భార్యలు చంపుతున్నారంటే 80% కారణాలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సే. భార్యలు వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం, భర్తకు తెలియడం, దీనివల్ల 80% ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్లనే చంపుతున్నారు. రెండోది ఎమోషనల్గా గొడవ. వాళ్ళు భర్త పెళ్ళైన కొద్ది రోజులకి ఎమోషనల్గా భార్యలను పట్టించుకోకపోవడం, వాళ్ళ పట్ల కన్సర్న్ చూపించకపోవడం, వాడికి ఎప్పుడు బాడీ వేడెక్కినప్పుడు ఈ అర్ధరాత్రి ఈమెను టచ్ చేసి మళ్ళీ వాడి పని చూసుకొని వెళ్ళిపోవడం తప్ప ఈమె ఎమోషనల్ అవసరాలు ఈమెని పట్టించుకోవడం అనేది. రెండోది ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ రావడం, ఆస్తులు గొడవ రావడం. మూడోది ఈమెని అబ్యూజ్ చేస్తారు, వస్తే రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేయడం. ఇలాంటివి. దీన్నే 4Ds అని పేరు పెట్టారు. అంటే డేంజరు, డీవియన్స్, డిస్ఫంక్షను, డిస్ట్రెస్. ఈ 4 కారణాలతో భార్యలు భర్తలను చంపుతున్నారు అనేది ప్రధానంగా రీసెర్చ్లో తెలుస్తుంది. అయితే భర్తలు భార్యలను చంపేది ఇంకా ఎక్కువ ఉంది. ఈ 5 ఏళ్లలో ఇండియా పరంగా చూసుకున్నప్పుడు 5 ఏళ్లలో 5 రాష్ట్రాల్లో 547, యావరేజ్లో 300 మంది అని ఇంకొక సంస్థ చెప్పింది. ఓవరాల్గా మనం ఇది ఎక్కువ ఉందన్నమాట. అంటే భర్తలు భార్యలను చెప్పేది. ఒక డౌరీ రిలేటెడ్ అటు 2022లో తీసుకుంటే 6516 మంది భార్యల్ని భర్తలు చంపారు. అంటే 300 ఎక్కడ, 6500 మంది ఎక్కడ. కాబట్టి ఏంటంటే ఇప్పటికి కూడా 10% మాత్రమే స్త్రీలు హత్యలు చేస్తున్నారు. మిగతా 90% మగవాళ్ళు చేసే హత్యలే ఉన్నాయి. కానీ ఈ 10% స్త్రీలు చేసే వాటినే ఎక్కువగా చూపిస్తున్నారు. ఈ మధ్య ఎక్కువ చంపేస్తున్నారని. దీనికి కూడా ప్రధాన కారణం ఏంటంటే స్త్రీలకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావడం, ఎంపవర్మెంట్ రావడం, సోషల్ మీడియా అందుబాటులోకి రావడం, దీనివల్ల ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం పెరగడం, దీనివల్ల క్రైమ్కి దారితీస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.